ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసక్తి సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తుతి నాయనా. రాత్రంతా కాచి కాపాడి మీ రెక్కల సన్న భద్రపరిచి మరొక దునిమిచ్చావునికి స్తోత్రాలు. ఈరోజు మీ సన్ని తోడుగా ఉంచి నడిపించండి, మీ కృప మాపై నుంచి దీవించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపం చేసుకొని దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. వాక్యం కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మనము చేసే ప్రార్థన దేవునికి అంగీకారమైనప్పుడు మన అభిష్టాన్ని, మన కోరికల్ని నెరవేరుస్తాడంట. అంతేకాదు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను మనకిస్తాడంట. ఇంకా అపరంచి కిరీటాన్ని మనపై ఉంచుతాడంట. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనని దేవునికి ఇష్టముగా చేస్తున్నామా, ఎలా చేస్తున్నామనేది గమనించాలి. దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు ప్రార్థన చేయటానికి, సుంకరు పరిచయుడు. ఒకని ప్రార్థన అంగీకరించబడింది, ఒకని ప్రార్థన తిరస్కరించబడింది. సుంకరి ప్రార్థన అంగీకరించాడు, పరిచయుడు ప్రార్థన తిరస్కరించాడు. సుంకరి తన యొక్క పొరపాట్లు ఒప్పుకొని ప్రార్థన చేశాడు, పరిచయుడు ఇచ్చించుకొని ప్రార్థన చేశాడు. ఇద్దరు వ్యక్తులు కానుకలు తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. ఒకని కానుక అంగీకరించబడింది, ఒకని కానుక తిరస్కరించబడింది. దేవునికి ఇష్టమైన కానుక తీసుకెళ్ళాడు, దేవుడు అంగీకరించాడు. తనకిష్టమైన కానుక తీసుకెళ్ళాడు, దేవుడు తిరస్కరించాడు. ప్రియులారా, మనం చేసే ప్రార్థన కానీ, మనం ఇచ్చే కానుక కానీ, మనం ఇచ్చే భక్తి గానికి దేవునికి ఎప్పుడైతే ఇష్టమవుతుందో అప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి వర్ధిల్లింపజేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకు దయచునుగాక. మనం ఆయనకి ఇష్టలమై ప్రార్థన చేసి అర్పించి యథార్థమైన భక్తి మనం ఆయన ఎదుట జీవించి దీవెన పొంది దేవుని స్తుతించుదాము గాక. ఆమేన్.